దమ్ము తీసిన కొద్ది ఇళ్ళనే లింగడు ఉన్నాడని చెప్పి ఒక గుర్రము ఒక్కొక్క పీనిగని ఇద్దరు పేసింది గుర్రం లింగా గుర్రము గోడసా గిలగిలగిలగిలా కూత కొట్టి లింగం ఏడుమ కాలు పొట్టినేలు పట్టి కట్టుమంటనే కొరికినాది బాబు గుర్రము రెండు కాళ్ళు పట్టు ఎందుకు ఏడుస్తున్నారయ్యా ఎందుకు ఏడుస్తున్నారు దండం లేదు తొండం లేదు నేను ఇట్లా అన్న అట్లా నా వాడిన వచ్చా మంగళవాడిని వాడిన వచ్చా ముగ్గురు కోయరాజులు చూడంగా సభా కత్తిరి కాపులు కన్నాడు పట్టు బ్రాహ్మణులు చూడంగా గుర్రం అడుగు తీసి లింగని శిర్సు మీద పెట్టి తల బద్దలు అయిపోయి అమ్మా నన్ను చంపచ్చా ఇగో ఈడే అయ్యా భిక్షపతి ఇగో ఈడే ఏమన్నాడు 60 100 బట్టే అని అన్నం తిన్న కాడ ఆశ్రయించాడు తల మీద అక్కడ గుర్రం అడుగు పెడితే అని తల వలిగి మీద లింగడు చచ్చిండు రాజు ఎగిదగి దేవుడికి వచ్చి భిక్షపాతి రాజు కాళ్ళు పట్టినారు అయ్యా భిక్షపతి ఉన్న దేశము నీది ఉన్న రాజ్యము నీది మా భార్య పిల్లలు పట్టుకుని వెళ్ళిపోతామయ్యో తల్లి దగ్గర పోయేస్తా వారి రోజు తిని ఉన్న భిక్షపతి రాదు గుర్రముని మట్టు కోడి యుద్ధము చేసిన పిల్లవాడు రామా ఓ రామ రామ ఓ దైవానంద పిల్లగాడు రామంగారు పద్మావతి తల్లి ఆడికి పండుగ వినుడు అయిపోయింది పిల్లగాడు భిక్షాపతి వచ్చే రాజుని కన్నా చూసిన కుమార పద్మావతి దేవి బాలుడే యవ్వా అతనే వారున్నారే యవ్వా అతడే బాలుడే యవ్వా అతడే వారున్నారే చెప్పినాడెవరు నీ కొడుకును పట్టుకొని అచ్చడి రాజ్యం అయితే చెప్పంటాను ఆ పిల్లగాడు నీ కొడుకు కాడా నా కొడుకు గాడవ్వా తల్లి నా భర్త ఉన్నాడే యవ్వా అమ్మో కొడుకు గాడవ్వా తల్లి నా భర్త నీకు సిగ్గులేదా మనమోలే అవునే ఓ పద్మావతి సిగ్గులేదా మనమోలేదా అవునే ఓ పద్మావతి సిగ్గులేదా మనమోలేదా అవునే సిగ్గులేదా మనలేదా ఆయన ఇన్ని రోజులు కొడుకా చెప్పిగా పక్కలో డొక్కలు వేసుకొని పాలిచ్చి సాదుకుని ఇవాళ ఆయన అందం చూసి అచ్చే పిల్లవాడు చూసి మొత్తం నాకు భర్త అవుతాడు నువ్వు సిగ్గులేదా నీకు చిన్ని అమ్మా అంటే ఆ పిల్లగా నా కొడుకు కాదు నా భర్త అంటే నీకు బాధ అయింది కదా అవును చిన్ని చదువుకో 33 మాటల కంటే 3 గీతలు మంచి ఈ జాబ్ అప్పటి నుంచి కాపాడుతుంది చదివే నీ చదివేస్తున్నా చూద్దాం అరే ధర్మంగాపుడు పట్టిన ధర్మంగా రాజు తన భార్య లక్ష్మి గారిని
ఇచ్చారు పాలవరం పట్టుకొని ఈ కొయ్యరాల ఇక్కడికి వచ్చి బతుకుతున్నా నా దగ్గరికి వచ్చి బతున్నావు. ఇప్పుడేమంటావు దమ్మాయి ఇప్పుడేమంటావు ఇప్పుడు నా కొడుకైతే నా భర్త చెప్పి నీ సత్యము మెచ్చినాను నీ భక్తి నేను మెచ్చినాను పిల్లగాడు మెచ్చాలా మాటి మాటికి అమ్మ అమ్మ అంటాను. ఇప్పుడు నా భర్త పిల్లగాడని నాకు తెలుసు. ఆ పిల్లగాని తెలుసా నేను భార్య అని? లేదు. ఇప్పుడు ఎవరన్నా కలపాలంటే ఒకరు కావాలి కదా. దేనికి? ఎవరన్నా కానీ భార్య భర్తలు కలపాలంటే ఒకరు ఉండాలి కదా. పెద్ద మనిషి భార్య భర్తలు కలపాలంటే ఎవరైనా చిన్నలు పెద్దలు బుద్ధి చెప్పాలంటారు కదా. భార్య భర్త అంటే పెళ్లి అయిన తర్వాత ఎవరైనా కలుపుతారు. ఇప్పుడు అయితే ఎవరైనా ఇంటి పక్కలో వాళ్ళు తల పెద్ద మనుషులు అట్లా ఇట్లా బుద్ధి చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు అలాంటి దానివి. మా భార్య భర్తలు కలపాలంటే వచ్చిన పిల్లడు యుద్ధం చేసిండు ఏం చేసిండు రక్తం బట్టలు దురాస్తాడు వచ్చినప్పుడు మా అమ్మ ఇక్కడ అయితే అంటాడు మీ అమ్మ స్నానం చేస్తున్నాను నీళ్ళు ఇయ్యు అయితే మాకు నీకు అమ్మ కాదు నీకు భార్య అని చెప్పి ఒక మాట అట్లా అన్నా అనుకో ఆడ ముందే కోపగుండి దండోడే కోపదండోడు కోపగుండి గుండె అంటే ఆ గుండె అంటే ఆడి గుండె పెద్దది గుండె వాడు ఒక తన్ను అని అనుకో ఎక్కడ పోతున్నావు నీ మీద ఏ కాలని ఇది ఒక సాయం చేయని గడ్డం పడుతుంది ఎన్ని రోజులు తనకు ముందు వస్తావా తనకు ముందు వస్తా చలో ఉండు నందనంద నవ రామ రామ పిల్లవాడు భిక్షవతి రాదు ముసలమ్మ వద్దకు ఎరుగున్నాడు. ముసల్లానా ఏం చెప్తాను? ఇగో నీళ్ళు నీళ్ళ నీళ్ళు మా అమ్మ ఉండగా నువ్వు నాకు కాళ్ళకి నీళ్ళు ఇస్తావాయే? నీళ్ళు తీసుకో కాళ్ళు గడగా. ముసల్లానా మా అమ్మ ఎటు పోయింది? మీ అమ్మ బాత్రూంలో తాను చేసి చీర కట్టుకుంటుంది. మరి మా అమ్మ రోజాన గంటకి నాకు కాళ్ళకి నీళ్ళు ఇచ్చేది. మరి నువ్వెందుకు ఇస్తున్నావే కాళ్ళ? ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఇప్పుడు వస్తా చీర కట్టుకునే పిల్ల. ఓకే పట్టు నీకు అమ్మ 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 అని నీకు అమ్మ ఎట్లా అవుతుంది? ఏ ముసల్లానా తిక్క తిక్క మాట్లాడుతాను ఏంది? నన్ను నోరు పోయి అంటావా? వస్తున్నా నీకో నీకో నీకు అమ్మ కాదు. ఏమే ముసల్లానా? కాదే నీకు అమ్మ కాదు. మరి ఏమైతుంది? నీకు భార్య. అమ్మ కాదు నీకు భార్య అని చెప్పి ఎప్పుడు ముసలి అన్నదో పిల్లవాడి భిక్షవతి రాజు పలపల పన్ను వరకు ముసల్లాని అన్న ఎగరొక తన్ను నన్నే అన్న ఒక్కటే తన్ను కూర అన్న మక్క పెరత్త పడ్డాదో ఈ ఒక్కల తన్నుకు ముసలి ఎగిరి తంతే మక్క పెరత్త పడ్డదు. అవునవునే ముసలిదానా నన్ను వదిలిపెట్టు. అది ఏమన్నది నన్ను ఇప్పుడు ఏమన్నది అడుగు. ఏమన్నావే ఏమైందవే ఏమన్నావు? తగినాక వచ్చింది ఇదంతా తన్నకు ముందు రాలే తగినాక వచ్చి ఏమైంది మళ్ళీ నన్ను వచ్చేదాన్ని పచ్చి మక్క పోతుంది కుర్చీ దాటుకున్నది వదులు అది నన్ను ఇప్పుడు ఏమన్నా నువ్వు అమ్మవు కావట నువ్వు నాకు భార్య అవుతామని చెప్పాను. అది నా మొగడన్నే కొట్టలేదు రా అయ్యో అయ్యా అది ఏమన్నా తెలుసా ముసలిది? అమ్మ కాదు నీకు భార్య అవుతామని చెప్పాను. అది అన్నా అన్నా అది ఉన్న మాట అన్నారేదో లేని మాట ఉన్న మాట అన్నారేదో లేని మాట లేని మాట అనలేదు. నిజంగా నేను తల్లిని కాను. ముందైతే దాన్ని ఆ తర్వాత
నువ్వు నాకు భార్యని. భార్య. నిజమేనండి. చూడమ్మా, చిన్ననాడు సంధికెళ్ళి దాది పెంచి పెద్ద చేసినవు అమ్మా అమ్మ. ఈ రోజు దినమున్న వీరాది వీరుడు దిగ్గల వీరుడు చుక్కల చంద్రుడు అయిన తర్వాత ఇప్పుడు భర్త అని చెప్పి అంటున్నామమ్మా. ఈ మాట ఇప్పుడన్నా మాట వలక ఓకో ఇప్పుడన్నా మాట మళ్ళీ అంటే ఇప్పుడన్నా మాట మళ్ళీ వంటి అంటే నా చేతిలో ఉన్నది చంద్రాయుధము. ఈ చంద్రాయుధం బట్టి నిన్ను ఒడిసి ఇక నేను ఒడుచుకొని మరణమంతో ఎందుకు పడుచుకుంటావు? ఎవరన్నా కానీ సాది పెంచి పెద్ద చేసి గిన్నెలు నన్ను ఊసి ఓరుస్తలేవా? పొడుచుకొని మరణం గిన్నెలాగా సాది పెంచి పెద్ద చేసి నన్ను ఊసి ఓరుస్తలేవా? ఈ మాటను మనస్స తల్లివై ఉండి బతుకు బతుకెందుకు నిన్ను పొడిచి నన్ను పొడుచుకుని వస్తాంట. అవును. ఎవరన్నా కానీ ఏ తల్లి కానీ కొడుకుని పట్టుకుని భర్త కారణం ఉంది. ఇన్నెల్లలాగా నీకు చెప్పకుండా దాచుకొని గుండెలు పెట్టుకున్నాను అయ్యా. నా మాట అబద్ధమైతే ఇవాళ రోజు నాడు ఈ జాబు కమ్మ చదువుకో. నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, నిన్ను తీసుకొచ్చి నా పక్కనే సిందెవరు, ఎంత కష్టపడి తీసుకొచ్చుకున్నాడో నాకు తెలుసు. కావాలంటే ఈ జాబు లేదు. ఈ జాబు అయినాక నువ్వే చెప్పు. తల్లినైతను భార్యనైతను నువ్వే చెప్పు. జాబు కమ్మలు చేతబట్టిండి పిల్లవాడు. ముసల్దనా జాబు కమ్మలు చేతబట్టాడు. ధర్మల్లపురి పట్టణం వెళ్ళే రాజు ధర్మంగా రాజు కన్నతల్లి లక్ష్మీదేవి 21 ఇల్లు భిక్షం అడిగితే పుట్టిండు భిక్షపతి రాజు. 21 రోజు నాడు బ్రాహ్మణులు పేరు పెడితే 5 నెలల పిల్లవానికి 12 ఏళ్ల శ్రీకాంతం చూసి పెళ్లి చేస్తే పిల్లవాడు బతుకుతాడు, లేకుంటే మరణమవుతాడని చెప్పాను బ్రాహ్మణులు. మరి నా తల్లిని పట్టుకొని నన్ను ఏడుస్తా ఉంటే పక్కన ఉన్న ప్రధాని రామన్న మరి 7 నిలంగి రాజుల పట్టణం పోయి చిత్తుని బొత్తులు చిత్తు వేసి కొండని పిండి వేసి 16 ఏళ్ల భిక్షపతి రాజు కంటి కోట నగరానికి యుద్ధానికి వెళ్ళని చెప్పి అబద్ధం జాబు కమ్మలు రాసి ఒక డాలు కత్తికి బాసింగం కట్టి నీ చెల్లకు బాసింగం కట్టి ఇంటి లోపలికి తీసుకొచ్చి మీ ప్రాణం బతుకుతుంది, కాదని చెప్పంటే మీ ఊరు ఉజాడి చేస్తా పల్లె పాడు చేస్తాను చెప్పి అక్కడ జాబు రాసిండు ప్రధాని రామన్న. జాబు కమ్మలు విన్న 7 దొరలు కదిలిపోయారు. అయ్యా అచ్చనంటే ప్రాణం తీస్తాడని చెప్పి ఒక 5 నెలల పిల్లవానికి 12 ఏళ్ల శ్రీకాంతకు బాసింగ కట్టి పెళ్లి చేశారు. పెళ్లి చేసి తిరిగి రావంగా కారణం అడవిలో పొద్దు వస్తమానమైంది. అడవిలో నా తండ్రి అనేకమైనట్టు ఏడుస్తే కొడుక ఒక 12 ఏళ్ల శ్రీకాంత నీ మీద పడి ఉండదు కొడుక, మనకి నీకేం నువ్వు బతకవు. వచ్చిన 7 దొరలు నీ ప్రాణము తీస్తారు, నా ప్రాణము తీస్తారు, ఊరు జాడి చేస్తారు, పల్లె పాడు చేస్తారు కొడుక. ఇక మనం నువ్వు చేయబట్టి ఊరంతా వతమైతుంది కొడుక అని చెప్పి ప్రధాని రామన్న చేతికి అప్ప చెప్తే ప్రధాని రామన్న ఒక తీసుకొచ్చి ఒక పద్మావతి పక్కన వేశాడు. అమ్మా పద్మావతి 16 ఏళ్ల పిల్లవాడు అన్నమాట అబద్ధం. 5 నెలల పిల్లవాడి నీ పతి భర్త. ఈ భర్త మీద పడి ఉండి నీకు 24 సంవత్సరాలు నిండాలి, నీ భర్తకు 12 సంవత్సరాలు నిండాలి. నిండిన తర్వాత తిరిగి నా ఇంటికి వస్తే నువ్వు ఒక తల్లివి, నేను కొడుకుని. ఈ కుసుండే తక్తు నీది, నిలబడే తక్తు నాదని చెప్తాను. 5 రోజుల పిల్లవాని 5 నెలల పిల్లవాని మీద పడి ఉండి ఒక కన్న కొడుకు మెరంగా చదువుకున్నావో పద్మావతి. ఇంత సత్యము గల్ల నీవే ధర్మము కాపాడిన ఒక 5 నెలల పిల్లవాని మీద పడి ఉన్నావమ్మా. పాపానికి భార్య ఉన్నావే, పుణ్యానికి తల్లి ఉన్నావు. 5 నెలల పిల్లవాడు నా భర్త కాదు నా కొడుకు అని చెప్పి ఒక సంకల డొక్కల వేసుకొని కన్నా కొడుకు విరము దాలినావే.
ఏ నువ్వు ఏడిచినావు, ఏడిచినావు. అలా నీ సరదా ఏడిచినా. పాపానికి భార్యవో పుణ్యానికి తల్లి కన్న తల్లి చదువుకొని వాళ్ళ పక్కల డొక్కల వేసుకున్నావు. తల్లి ప్రేమగా నేకు చూయించిన పద్మన్నో నాకు ఆనందం. కానీ ఇప్పుడు నాకు ఆనందం నాకు కాదు గాని 12 ఏళ్ల దాకా ఏ మగవని కన్నెత్తి చూడలే పల్లెత్తి మాట్లాడలే. నిన్నే పడి ఉన్నా పట్టబోయి నా పడి కొంగు చల్లారాలో పడి పడి ఉన్న 12 ఏళ్ళు ఆగలేను నేను ఆగలేను, ఉండలేను నేను ఉండలేను, ఆగలేను నేను ఆగలేను, ఉండలేను నేను ఉండలేను, ఆగలేను నేను ఆగలేను. ఏమాయ ఏమాయలో మన ప్రేమ ఏమాయలో ఏమాయ మీరు సత్యనాశ అవుతారు. నా ముందు అయితే ముందే వచ్చిపోయండి. నా ముందు నాకు ఉంటే కట్టని దగ్గర పోతుంది. ఉండలేను నేను ఉండలేను తందాన ఉండలేను నేను ఉండలేను తందాన తల్లి మనకు లేదా మనం ఉన్నాము రాబోయిన మధ్య కాడ నాశనం అవుతారు. ఆడితే ఆయన చెప్పింది కల్లా ఆడితే తాగుడు కొట్టుడు ఆడితే గుద్దంగా ఆడికి గుడమ్మ పోసి మొగం కనబడతలే వానికి గుడ్ల మీద పెద్ద దా ఏ ముసల్దానా రావే ముసలమ్మ నీవు రావే అమ్మాయి నీవు రావే ముసలమ్మ నీవు మక్క బెరట్లకి ఎవరికి వస్తున్నా వచ్చింది కదా మా కంకులు పెట్టుకున్నా ముసల్దానా సంతోషమే కదా ఆనందమే కదా ఆనందమే. మా భార్య భర్తలు కలిపినావు చాలా సంతోషం. ఈ రక్తబంధం వచ్చిన అసలు ఏం జరిగింది? 3 పందాలు పెట్టారు. ఎవరండి? మంగళలింగన్న 3 పందాలలో కోయరాజుల పట్టం మనమే గెలిచాము. దేశం మనదే, రాజ్యం మనదే. వాళ్ళని నిలగొట్టేసి దేశానికి రాజు మనమే, మన చేతి కింద ముసలి. అంతే అంటే ఆ 3 కోయరాజులకు ఇట్లా అన్నం తింటప్పుడు వాడు అన్నం తిన దగ్గర అవసరించినోడు నీ మీద కన్నేసినోడు నీ కాలు కింద అంతకుముందే 6 ఏళ్ల ముందు ఆ భార్య వేయింది, పిల్లలు వేయిండు, ఆఖరికి భిక్షపతి చేతులు ఆడిపోయింది. పాపం దాగుతుంది అవ్వ. రోజు దినమున తన భార్యని తోలుకొని ఒక ముసలమ్మని తోలుకొని కోయరాజు రావద్ద కన్నా వస్తాడే భిక్షవాది, కోయరాజు రావద్ద కన్నా వస్తాడే భిక్షవాది. ముల్లే మూట మొత్తం చదవండి. అర్థండి. ఇగో మీ దేశం మీరు ఉంచుకోండి. ఈ ముసలిది ఉంటది కదా, ఇప్పుడు ఈ ముసలిది మీ దేశానికి రాదు, రాని అన్ని రాని వెళ్ళినట్టు మన ఇందిరాగాంధీ వెళ్ళినట్టు రాజ్యం వెళ్తుంది. దాన్ని ఉన్న 4 రోజులు మంచిగా ఉంచుంది. కానీ మేము పోయినాక దానికి మందు మాకు చంపకుంది. తెలిసింది అనుకో ఆంచలు దిగిన పిల్లలు నా భార్య చెప్పింది కాబట్టి ఓకే సరే చూసుకోండి. ఇక అదవరి దాకా ముసలను దమ్మాయి ఉన్న మట్టుగా ఆమె దేశం ముసళ్ళని చూసుకోండి. ముసలి పోయినాక తర్వాత మీ ప్రపంచం వారు రాజు భిక్షపతి రాజు